This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎలాంటి పరీక్ష పెట్టకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా గ్రామీణ పాస్పోర్ట్ ఆఫీస్లో చేసే ఉద్యోగానికి అఫీషియల్గా రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే నెలకి 50,000 జీతం అయితే ఇస్తారు. దీనికి అప్లికేషన్ కూడా మీరు కేవలం మెయిల్లో పంపిస్తే చాలు. ఎవ్రీథింగ్ నేను ఇదే వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు కరెంట్ ఆఫీసుల్లో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. వీటికి మినిమం 12th పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. స్టార్టింగ్లోనే నెలకి 55,000కి పైగా జీతం అయితే ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తూ హైదరాబాద్ లొకేషన్లో ఉన్న రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి అయితే ఈ 2026 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా passportindia.gov.in వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరో చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన హైదరాబాద్లో ఉన్న రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళైతే యంగ్ ప్రొఫెషనల్ రోల్స్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో వీటికి ఉండాల్సిన క్వాలిఫికేషను, శాలరీ, ఏజ్ లిమిట్స్ అన్నీ ఇదే వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో ఇందులో మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్, అంటే మీరు ఏదైనా డిగ్రీ పూర్తి చేసినా ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. మీరు ఏ డిగ్రీ పూర్తి చేసినా ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు, కానీ ఎసెన్షియల్ కాదు. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కేవలం డిగ్రీ పాస్ అయితే చాలు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పాస్పోర్ట్కి సంబంధించిన దాంట్లో మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు సెలెక్ట్ అయ్యాక ఈ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి అకౌంట్స్ కానీ, లీగల్ కానీ, ఈ సోషల్ మీడియాకి సంబంధించిన వర్క్ అయితే ఆ రిలేటెడ్ వర్క్ని అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఇలాంటి క్వాలిఫికేషన్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్ అయితే ప్రతి ఒక్కరికి మినిమం ఏజ్ అయితే ఏమి ఇవ్వలేదు, కానీ మ్యాక్సిమం ఏజ్ 40 years కంటే బిలో ఉండాలి. సో 40 years కంటే బిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయి అంటే, ఒకవేళ మీరు ఈ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకైతే ఏమో నెలకి 50,000 జీతం ఇస్తారు. సో మినిమం డిగ్రీ ఉండాలి. ఒకవేళ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళే సెలెక్ట్ అయ్యారనుకో నెలకి 50,000 జీతం ఇస్తారు. లేదు మీకు డిగ్రీతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండి కూడా మీరు సెలెక్ట్ అయితే మాత్రం నెలకు 60,000 జీతం ఇస్తారు. ఇలా మీకు మీ క్వాలిఫికేషన్ని బట్టి శాలరీ వేరీ అవుతూ ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఈ డీటెయిల్స్ క్లియర్గా నోటిఫికేషన్ పీడిఎఫ్లో కూడా చూసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి యాక్చువల్లీ మీకు 21st January 2026 రోజు అయితే మీకు ఈ రిలీజ్ అయిందనమాట. మీరు ఈ పబ్లికేషన్ అయినా అంటే పబ్లిష్ అయిన ఒక 21 days కంటే బిఫోర్ అప్లై చేసుకోవాలి. సో మీకు ఈరోజే పబ్లిష్ అయింది కాబట్టి ఈ డేట్ నుంచి 21 days కంటే ముందే అప్లై చేసుకోవాలి. సో ఖచ్చితంగా చూసుకోండి. మీకు అప్లికేషన్ అనేది కూడా ఆఫ్లైన్లో ఉంటుంది. నేను చెప్తాను ఎలా చేసుకోవాలంటే, మీరు జస్ట్ మెయిల్లో పంపిస్తే చాలు. సో కాబట్టి ఈ 21 days కంటే ముందే అప్లై చేసుకోవాలి. ఈ మంత్ ఎండ్ వరకు, దాదాపు ఈ మంత్ ఎండ్ వరకు మీరు అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం లేట్ చేయకండి. అప్లికేషన్ ఫీ లేదు, ఎగ్జామ్ లేదు, ఏం లేదు. కాబట్టి ఒక అప్లికేషన్ అయితే పెట్టి పడేస్తారంటే సెలెక్ట్ అయ్యారంటే మీరే తర్వాత జాబ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. క్లియర్గా చూడండి. మీకు వాళ్ళు నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. దాన్ని ఏం చేయాలంటే మీరు డైరెక్ట్ మీ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ ఉంటుంది. దాంట్లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి.
మీరు డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి అందులో అప్లికేషన్ ఫామ్ 2 పేపర్స్ ఉంటుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్నాక దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి మొత్తం ఫిల్ చేసి దానికి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేసేసి ఇంకా మీ క్వాలిఫికేషన్ సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక సెట్ జిరాక్స్ మొత్తం అంటే మొత్తం కలిపి ఒక పీడిఎఫ్ లాగా చేసేసి మీరు ఇక్కడ ఇచ్చిన మెయిల్కి rpo.hyderabad@cpo.gov.in ఈ మెయిల్కి మీరు మెయిల్ చేసినా సరిపోతుంది. లేదా ఒకవేళ మీకు పాసిబుల్ అయితే పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి చూడండి, సూపరింటెండెంట్ అడ్మిన్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్, డోర్ నెంబర్ 8-2-215 to 219 నియర్ క్లాక్ టవర్, అడ్జసెంట్ టు ప్రశాంత్ థియేటర్, కమ్మర్గూడ, సికింద్రాబాద్ 500003 తెలంగాణ స్టేట్. సో ఈ లొకేషన్కి మీరు పోస్ట్ ద్వారా పంపించినా సరిపోతుంది. లేదు మాకు అది పాసిబుల్ కాదు అనుకుంటే ఇక్కడ ఇచ్చిన మెయిల్కి వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి దాంతోపాటు ఒక ఫోటో ఇంకా రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అన్ని కలిపి ఒక పీడిఎఫ్ లాగా చేసి ఈ మంత్ ఎండ్ లోపు మీరు ఈ మెయిల్కి పంపించినా కూడా మీ అప్లికేషన్స్ని అయితే యాక్సెప్ట్ చేస్తారు. సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మళ్ళీ చెప్తున్నాను, నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. సో ఇక్కడ రైట్ సైడ్లో మీ ఫోటో అతికించాలి, నేము, ఫాదర్స్ లేదా స్పౌస్ నేము అన్ని క్లియర్గా ఇచ్చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ డిక్లరేషన్ వస్తుంది. అయిన తర్వాత మీ నేమ్ రాసేసి మీ ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారు, డేటు, ఎంక్లోజర్ అంటే మీరు ఏమేమి అటాచ్ చేస్తున్నారో దీనికి కూడా అవన్నీ రాయాలంటే 10th మెమో ఉంటే 10th మెమో, డిగ్రీ ఉంటే డిగ్రీది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్, లేదంటే 10th మెమోనే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, కేటగిరీ అన్నీ ప్రాపర్గా ఇచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర సిగ్నేచర్ చేసేసి మీరు అప్లికేషన్ మెయిల్ త్రూ కానీ లేదంటే పాసిబుల్ అయితే డైరెక్ట్ అడ్రస్కి కూడా ఇవ్వచ్చు. చూడొచ్చు, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అంటే ఈ మంత్ అయిపోయే లోపు ఇక్కడ ఇచ్చిన మెయిల్కి అప్లికేషన్ ఫామ్తో పాటు అవన్నీ పంపించవచ్చు. లేదా ద సీనియర్ సూపరింటెండెంట్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్, డోర్ నెంబర్ 8-2-215 to 219 నియర్ క్లాక్ టవర్, అడ్జసెంట్ టు ప్రశాంత్ థియేటర్, కుమ్మర్గూడ, సికింద్రాబాద్ 500003 తెలంగాణ స్టేట్. ఈ లొకేషన్ మీరు పోస్ట్ ద్వారా పంపించినా కూడా మీ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో వాళ్ళు ఫర్దర్గా మీ అప్లికేషన్స్, మీ క్వాలిఫికేషన్ అవన్నీ బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారు. సో ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎగ్జామ్ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా కంపల్సరీ ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఒక అప్లికేషన్ పెట్టండి. మీరు సెలెక్ట్ అయ్యారంటే సెలెక్ట్ అవుతారు. మీకు సెలెక్ట్ అయితే వాళ్ళు ఫర్దర్ అప్డేట్ కోసం మీరు పంపించిన మెయిల్ త్రూ లేదంటే మీరు పంపించిన అడ్రస్ త్రూ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కింద పనిచేస్తున్న రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసు మన హైదరాబాద్లో ఉంటుందన్నమాట. వీళ్ళు యంగ్ ప్రొఫెషనల్ రోల్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్పి చూడకండి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నా మనం సెలెక్ట్ అయ్యేది ఒకటే వేకెన్సీ కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఒక అప్లికేషన్ పెట్టి పడేయండి. సెలెక్ట్ అయ్యారంటే మీ లక్ ఉన్నట్లు, మీకు లేదంటే కూడా మీకు అప్లికేషన్ ఫీ లేదు, ఎక్స్పీరియన్స్ కానీ ఏది ఎగ్జామ్ కూడా లేదు కాబట్టి అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఒక అప్లికేషన్ అయితే పెట్టేసేయండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.